హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు కొద్దిగా జలుబు చేస్తుంది, అందుకే వాయిస్ డిఫరెంట్గా ఉంది, ఏమనుకోకండి. ఫ్రెండ్స్, ఒకప్పుడైతే ముసలివారు మాత్రమే మోకాళ్ళ నొప్పులతో కృష్ణారామ అంటూ చాలా బాధతో తిరిగేవారు. ఎందుకంటే ముసలి వయసు వచ్చేసరికి మోకాళ్ళలో ఉన్న ఎముకల అరుగుదల అనేది మొదలవుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు నడి వయసు వారు కూడా మోకాళ్ళు, కీళ్ళు, ఎముకల్లో గుజ్జు అరిగిపోవటం వలన నొప్పులతో బాధపడుతున్నారు. 30 ఏళ్లకే కీళ్ళ నొప్పులతో చాలామంది ఆసుపత్రుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. దానికి కారణం సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటమే. దాంతో ఇప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ లక్షల్లో ఖర్చు చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, అయితే ఇలాంటి బాధలేమీ లేకుండా ఈరోజు నేను చెప్పబోయే ఆహార పదార్థాలతో పాటు మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకుని ఒక ఆయింట్మెంట్ కనుక మీరు నేను చెప్పినట్లు వాడితే మీ కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం రావటంతో పాటు మీ ఎముకల మధ్య ఉన్న గుజ్జు కూడా తిరిగి వస్తుంది. మరి ముందుగా ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు మీరు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో ముఖ్యమైనవి ఆక్రోట్. వీటినే వాల్నట్స్ అని కూడా అంటారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి మన శరీరంలో ఉండే వాపుల్ని బాగా తగ్గిస్తాయి, అలాగే కీళ్ళ నొప్పులను కూడా పోగొడతాయి. అయితే మీరు ప్రతిరోజు ఒక 4-5 ఆక్రోట్ని తీసుకుంటే సరిపోతుంది. నేను వీడియో కోసం కొద్దిగా ఎక్కువ చూపిస్తున్నాను. మీరు ప్రతిరోజు ఒక 4-5 ఆక్రోట్ని ఉదయం కానీ మధ్యాహ్నం కానీ తీసుకోండి. ఇవి మీ కీళ్ళను దృఢంగా చేస్తాయి, అలాగే మీ కీళ్ళ నొప్పుల సమస్య నుంచి కూడా ఉపశమనం పొందేటట్లు చేస్తాయి. అలాగే మనం తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన ఆహారం బాదం పప్పు. మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా ఒక 4-5 బాదం పప్పుల్ని ఒక గ్లాస్ నీటిలో వేసి నానపెట్టండి. ఉదయాన్నే వీటి పైన ఉన్న తోలును తీసేసి ఆ బాదం పప్పును తినేసేయండి. ఇలా కనుక చేస్తూ ఉంటే కూడా ఎముకల అరుగుదల అనేది తగ్గటం మాత్రమే కాకుండా ఎముకలు అనేవి దృఢంగా మారుతాయి. అలాగే మీ రోజువారీ ఆహారంలో రాగుల్ని కానీ నువ్వుల్ని కానీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిని ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే కనుక మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన కాల్షియం అనేది బాగా అందుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఫ్రెండ్స్, మీరు ఈ ఆహార పదార్థాలను ఇంటర్నల్గా తీసుకోవాలి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆయింట్మెంట్ కనుక మీరు తయారు చేసుకొని వాడుతూ ఉంటే మీ మోకాళ్ళు, కీళ్ళ నొప్పుల సమస్య అనేది తగ్గుతుంది. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో ముందుగా మనం తీసుకోవాల్సింది పసుపు. మీరు ఒక 1/2 స్పూన్ లేకపోతే 1 స్పూన్ పసుపుని తీసుకోండి. ఫ్రెండ్స్, పసుపులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది కాబట్టి మన కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు మనం కలపవలసింది ఉప్పు. ఉప్పు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. చిటికెడు లేకపోతే ఒక 1/2 స్పూన్ ఉప్పుని కలపండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది ఆవ నూనె. మీరు ఆవ నూనెని తీసుకొని 1 స్పూన్ ఆవ నూనెని ఇందులో మిక్స్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. చివరిగా ఇప్పుడు మనం కలపవలసిన ముఖ్యమైన పదార్థం ఈ నూనె. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది లవంగం నూనె. లవంగం నూనె కీళ్ళ నొప్పులకు అలాగే కండరాల నొప్పులకు సూపర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఇందులో మీరు ఒక 2 లేదా 3 చుక్కల లవంగం నూనెని మిక్స్ చేయండి. లవంగం నూనె కూడా మీకు ఆయుర్వేదిక్ షాప్లో సులభంగా దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర కనుక లవంగం నూనె లేకపోతే మాత్రమే మీరు లవంగాలను పొడి చేసి ఆ పొడిని మీరు వీటితో కలిపి యూజ్ చేయవచ్చు. అయితే లవంగం నూనెను కనుక వాడితే మీకు మరింత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, లవంగం నూనెలో మెగ్నీషియం, కాల్షియంతో పాటు మ్యాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మ్యాంగనీస్ ఏం చేస్తుందంటే మన ఎముకలను బలంగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. ఇప్పుడు మన ఆయింట్మెంట్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఈ ఆయింట్మెంట్ను తయారు చేసుకోవటం కన్నా దీన్ని వాడే విధానాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. అప్పుడే మీకు 100% రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీకు ఏ ప్రదేశంలో అయితే నొప్పులు వస్తాయో ఆ ప్రదేశంలో చక్కగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక కర్చీఫ్ని కానీ ఒక కాటన్ క్లాత్ని తీసుకొని పెనం మీద వేడి చేయాలి. మీ శరీరం ఎంత వేడినైతే తట్టుకోగలదో అంత వేడిని చేసి తరువాత కాపడం పెట్టుకోవాలి. మీరు వేడిని తట్టుకోగలిగితే ఆ క్లాత్ని మీ మోకాల చుట్టూ చుట్టేసుకోండి. అంటే ఈ మిశ్రమం రాసిన తర్వాత మీరు ఒక వేడి క్లాత్ను చుట్టుకోవాలి. ఇలా కనుక చేస్తూ ఉంటే మీ కీళ్ళు అనేవి స్వాధీనంలోకి వస్తాయి. అలాగే
మీ కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన ఆహారాలతో పాటు ఈ మిశ్రమాన్ని కనుక వాడుతూ ఉంటే మీ కీళ్ళ నొప్పుల నుంచి మీకు ఉపశమనం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.